దావీదు కలిగినటువంటి ధైర్యము మనందరం కలిగి ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45, 46 వచనాలు మనం చదివినట్లయితే దావీదు రైట్. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. చూడండి, ఈ దావీదుకి ఒక యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, ఎదురు అపోజిషన్ వస్తా ఉంది దావీదుకి. కానీ దావీదు ఎప్పుడు కూడా యుద్ధంలో ఎప్పుడు భయపడ్డావు. దావీదు ఎప్పుడు కూడా భయపడ్డావు. ఎంత గోల్ చేసినా, ఎంత గేంకర్లు ఇచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దావీదు భయపడ్డావు. దావీదుకి ఉన్నటువంటి కాలింగ్ వేరు, దావీదు స్పెషాలిటీ వేరు. ఇక్కడ ఈ గొల్లియాతు ఏం చేస్తున్నాడంటే పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. దావీదుకి డబుల్గా ఎత్తుగా ఉండి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడుతున్నాడు, ఎన్నో రకాలైనటువంటి హింకాకరణాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు గొల్లియాతు. దావీదు అంటున్నాడు, నువ్వు కత్తి పట్టుకున్నావు. ఏమండి, ఏం పట్టుకున్నాడు? కత్తి. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కత్తి పట్టుకుంటారు కదా. నువ్వు కత్తి పట్టుకున్నావు, డాలు పట్టుకున్నావు, హెల్మెట్ పెట్టుకున్నావు, కాళ్ళకి చేతులకి వీటన్నిటికీ కూడా ఇవన్నీ వేసుకున్నావు, నీ చెస్ట్కి బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకున్నావు, నా నడుముకేమో బెల్ట్ కట్టుకున్నావు. ఇవన్నీ వేసుకొని ఇంత బుడ్డోడినైనా నా మీదకి నన్ను సంహరిద్దామని నీవు ప్రయత్నం చేస్తున్నావు కదా. నేనైతే ఒకే ఒక్క ఆయన మీద ఆశ పెట్టుకున్నాను, ఒకే ఆయన మీద నేను ఆధారపడ్డాను. చూడండి, అక్కడ మనం చదివినట్లయితే వాక్య భాగంలో, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల నరికివేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు మృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. చూడండి, దావీదు చెప్తున్నాడు, నువ్వు కత్తి తీసుకొచ్చావు, డాలు తీసుకొచ్చావు, ఎన్నో సామాన్లు తీసుకుని నా మీదకి వచ్చావు. నీవు ఎదిరించినటువంటి ఇశ్రాయేలీల దేవునితో నేను బయలుదేరుతున్నాను యుద్ధానికి. ఈరోజు ఖచ్చితంగా నిన్ను నాకు అప్పగిస్తాడు దేవుడు, చూస్తా ఉండు. ఎందుకంటే కత్తి చేత కాదు, మారణాయుధాల చేత యుద్ధము జయించలేము, కానీ యుద్ధము చేసేది యెహోవాయే అన్న విషయము నీకు అర్థమయ్యే విధంగా ఈరోజు దేవుడు తప్పకుండా చేస్తాడు చూడు అనేటువంటి ఆలోచన కలిగి ఈ యొక్క దావీదు ఆ యొక్క గొల్లియాతు మీద యుద్ధం చేయటం ప్రారంభించాడు. ఒకే ఒక్క దెబ్బ వేశాడు. వెంటనే 9 అడుగులు 10 అడుగులు ఉన్నటువంటి ఆ యొక్క గొల్లియాతు నేలకు పడిపోయినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కారణం ఏంటంటే ఎవరి తరఫున వస్తున్నాడంటే ఈయన మాటలు కాదు, యుద్ధాలు కాదు, లేక ఇంకొకటి రకరకాల యుద్ధ సామాగ్రితో ఈయన రావట్లేదు, కానీ మంది మార్బల్యము ఈయనకు అక్కర్లేదు. గొల్లియాతుకి ఎన్ని అవసరమో దావీదుకి ఎన్ని అక్కర్లేదు. దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు, పిలిచినటువంటి దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవా, నేను వెళ్తున్నాను ప్రభువా, ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను ప్రభువా, నీవు నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి దావీదు అడిగినప్పుడు దేవుడు గొల్లియాతు తలను దావీదుకి ఒకరోజు అప్పగిస్తాడు. కాళ్ళ మీద పడేటటువంటి దినాలు ఒక దినాల రాబోతాయి. ఒక దినాన రాబోతుంది. గొల్లియాతు తలను పట్టుకొని సౌలు రాజు దగ్గరికి వస్తా ఉంటే సౌలు రాజు ఆశ్చర్యపోతున్నాడు, వామ్మ ఇదేంట్రా, గొల్లియాతు తలను పట్టుకొని తీసుకొస్తున్నాడు ఏంట్రా, ఇంత చిన్న దావీదు ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు ఏంట్రా అని చెప్పి ఆశ్చర్యపోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే
దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. జాగ్రత్త. దేవుడు నీ పక్షాన నిలబడతాడండి. దేవుడు నీ విపత్తులో నీకు తోడుగా ఉంటాడండి. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడండి. దేవుడు నీకు సక్సెస్ ఇస్తాడండి. దేవుడు నీకు ఎగ్జామ్స్లో తోడుగా ఉంటాడండి. దేవుడు నీకు రావలసినటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా యేసు నామములో దయచేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి.